ఏక్ సే ఏక్ బిల్డింగ్లు, సర్కార్ ఆఫీసులు, వాళ్ళకి ఊసినట్టు అందమైన రోడ్లు, పేరు మోసిన పెద్ద పెద్ద కంపెనీలు. గివే కాదు, ఏపీ రాజధాని అమరావతిలా దేవుని గుళ్ళు కూడా అంతే ఘనంగా కట్టిస్తుర్రు. అన్నిటికి మించి అందరి కోరికలు తీర్చే ఆ వెంకన్న స్వామి గుడిని సకల సౌలతులతో కట్టిస్తుర్రట. ఇక చూడుర్రి, సీఎం సారు పనులు కూడా చాలు చేసిండు. దేవతల రాజధాని అమరావతి ఎట్లుంటదో ఏపీ రాజధాని అమరావతి కూడా గట్లనే ఉంటది అన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం సారు. అమరావతిలో ఉన్న వెంకటపాలెంలా వెంకన్న గుడిని ఇంగింత ఎలుగుల చేసే కార్యం చాలు చేసిండు సారు. ఇక చూడర్రి, పూజలన్నీ ఒడిచినాక ఏమన్నాడో ముఖ్యమంత్రి. ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. కలియుగ దైవం దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి, ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఆ ఏడుకొండల వెంకన్న గుడిని చూసుకునే టీటీడీ వాళ్ళే అమరావతిలో కూడా అన్ని తీర్ల పనులు దగ్గరుండి చేయిస్తారట. ఇక ముఖ్యమంత్రి సార్ మాట్లాడుకుంటా వెంకన్న స్వామి మహిమ ఎసొంటిదో చెప్పుకొచ్చిండు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. గదన్నట్టు ఇక అది అట్లుంటే 260 కోట్లతోని గుడి చుట్టుముట్టు పెద్ద పెద్ద గోడలు, గోపురాలు, అన్నదాన సత్రం ఇట్లా అన్ని సౌలతులు చేస్తారట. 7 అంతరాలతోని మహారాజ గోపురం కట్టిస్తానరట. వచ్చిపోయే భక్తులు ఉండేతందుకు బిల్డింగులు, అయ్యగారులు, గుడిలో పనిచేసేటోళ్ళు ఉండేతందుకు బిల్డింగులు, పెద్ద పార్కింగ్ జాగా, ఇట్లా ఓ పెద్ద తీర్థమే కట్టిస్తానరు అనుకో రాదుండ్రిగా. రాజధానిలో గంత పెద్ద గుడి కట్టిస్తానంటే మరి అందరికి సంబరం అయ్యే ముచ్చట్నే కదా అనుకుంటారు పబ్లిక్.